ఇప్పుడైతే బాక్స్లన్నీ క్లీన్ చేశాను కదండి, అన్నీ పెట్టేశాను, సరుకులన్నీ వేసేసి చూపిస్తాను, చూసేయండి. ఇవి ఎందుకు చిన్న డబ్బాలు వేసాను అని అనుకోవచ్చండి. ఇవి మనకి 15 రోజులు అలా వస్తాయి. 15 రోజులు వాడేసరికి బాక్స్ కూడా గలీజ్ అయిపోతుంది మూత తీయడం పెట్టడం వల్ల. అందుకని చిన్న బాక్సులు అయినాయనుకోండి మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అదే పెద్ద బాక్సులు అయినాయనుకో మనకి 1 మంత్ పైన క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది పోప్ బాక్స్ అనేసి అన్నీ ఒకటే బాక్స్లో వస్తున్నాయి, అవి పెడుతున్నారు. నేనైతే అది ఎంత నీట్గా పెట్టినా కూడా కొన్నిసార్లు మిక్స్ అయిపోతుంది. అందుకని అయితే నేను సపరేట్ బాక్స్లో అయితే పెట్టానండి. ఇంతకుముందు నేను కూడా వాడాను పోప్ బాక్స్. ఇవి మూతలు పోయినా కూడా పక్కనకి అయితే పడిపోవండి. పోప్ బాక్స్ ఏమవుతాయంటే అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. అందుకనేసి నేను ఇప్పుడు ఇలా సెట్ చేసుకుంటున్నాను. చూసేయండి ఎలా సెట్ చేశాను. ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఉద్దిపప్పు, శనగపప్పు, ఇవన్నీ ఇవి వచ్చి శనగలు, శనగిత్తనాలు, ఇవన్నీ చెప్పాను కదా ఇందాక మీకు అన్నీ ఏమేమి పెట్టాను అనేసి. ఇలా అయితే సెట్ చేసుకున్నానండి. ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంది కానీ ఉన్నాయండి. ఇలా మొత్తం అంతా పెట్టేస్తే మనకి ఇరుగ్గా ఉంటాయి. ఇవి వచ్చి ఏంటి అనుకుంటారు, ఇవి వచ్చి పీలర్ అండి. మనము ఏదైనా కానీ ఆలు కానీ క్యారెట్ కానీ ఇలా పీల్ చేసుకోవాలంటే మనం వెతుక్కోకుండా ఉండడానికి ఇలా పెట్టాను ఇక్కడ. ఇది కూడా నైఫ్ అండి, ఒక నైఫ్ అయితే ఇక్కడ పెట్టేస్తాను. చిన్నవి ఏమైనా కట్ చేసుకోవడానికి తొందరగా మనకు ఆ లోపల కబోర్డ్లపై వెతకాలంటే కష్టం అవుతుంది. అందుకని ఇలా. ఈ సీజర్ కూడా అంతేనండి. పాల ప్యాకెట్స్, పెరుగు ప్యాకెట్స్, ఏమైనా ఆయిల్ ప్యాకెట్స్ ఏమైనా వస్తాయి కదండి, అవి తొందరగా కట్ చేసుకోవాలంటే మనకు సీజర్ ఉందనుకోండి ఇక్కడ తొందరగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ సపరేట్ కూడా పెట్టుకుంటానండి వేరే సెట్. ఇక్కడైతే ఒక సెట్ అయితే ఖచ్చితంగా పెట్టేసి ఉంటాను. ఇవి వచ్చి ప్లేట్స్, కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి, కర్రీ చేసేటప్పుడు ప్లేట్స్ అనమాట. కొన్ని ఇంకా కడిగేకన్నీ వేశాను. ఇవైతే కొన్ని ప్లేట్స్ ఉంటే ఇక్కడ పెట్టాను అనమాట. ఇదేనండి ఈ పైన కబోర్డ్లోటివి. ఇంకా కింద కూడా 3 ర్యాక్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను. దీనిలో వచ్చి ఒక దాంట్లో బూస్టు, కాఫీ పొడి, హార్లిక్స్, షుగర్ ఉందండి. ఇంకా ఇక్కడంతా బాక్సెస్ పెడతాను. ఇది ఇప్పుడంతా క్లీన్ చేసేసి పేపర్ వేసి పెట్టాను. ఇది 3rd కబోర్డ్ అనమాట. దీనిలో కూడా కొన్ని ఐటమ్స్ పెడతాను. పాల గిన్నెలు అట్లాంటివన్నీ పెట్టేశాను. చిన్న కుక్కరు అట్లాంటివన్నీ ఇక్కడ. ఇది క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ పట్టిందండి. అంటే ఓన్లీ కబోర్డ్ ఓపెన్ చేసి తీసి పెట్టడానికి, మళ్ళీ ఇవి తోమడానికి ఇవంతా కూడా టైం వేరే తీసుకుంది. కానీ ఆ కబోర్డ్స్ మాత్రం ఇవి మొత్తం ఈ కబోర్డ్స్ అంతా తీసి ఇదంతా తుడిచేయడానికి నాకు 1 అవర్ పట్టింది. లిక్విడ్ అంతా వేసి అంతా క్లీన్ చేశాను. కొంచెం ఓపికతో చేసుకోవాలండి ఏదైనా పని. ఇది వాష్ బేసిన్ అండి, ఇక్కడ కూడా క్లీన్ చేశాను మొత్తం.